నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలో గ్రామంలో జరిగిన హత్య గురించి మా రూరల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు కాబడింది. దానికి సంబంధించి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో రూరల్ డీఎస్పీగా నేను, అలానే మా టీమ్స్ వేణు, అలానే కోవూరు సిఈ గారు, అలానే వెంకటాచలం సిఈ గారు, అలానే నెల్లూరు 5 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలానే 2 టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దారుణ హత్యని ఇమీడియట్గా ట్రేస్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. ఈ బృందాలన్నీ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయింది. దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్, నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు 7 ముద్దాయిల్ని, ఈ హత్యలో పాల్గొన్న 7 ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1:45కి. తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు 6 హత్యకు సంబంధించి వాడిన 7 మారణాయుధాలని నేరస్థలంలో 2, అలానే వారి పొజిషన్లో ఉన్న 5 స్వాధీనపరుచుకున్నారు. ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్డిటి కాలనీలో నివాసి. గతంలో బోడిగాడ్ తోటలో ఉన్న కొంతమందిని ఆర్డిటి కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. వాళ్ళకి కాలనీలో ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ఆ బోడిగాడ్ తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి మైగ్రేట్ అవడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డిటి కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు, అలానే డ్రగ్స్ కావచ్చు, అలానే లిక్కర్ కావచ్చు, అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు, వీటినన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు, ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు, అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు. దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఇన్స్పెక్టర్ వేణు కూడా అటెండ్ అయ్యారు 3 months బ్యాక్. వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఇల్ ఫీలింగ్స్ వల్ల, అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడ్ తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు. దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పూని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు 3 గంటలప్పుడు, 3:30 ఆ ప్రాంతంలో. కరెక్ట్ 4:30 అరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనక నుంచి స్కూటీతోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవిచ్చకంగా ఆయన్ని నరకడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందొచ్చు పెంచలే చనిపోయారు. దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పిఎస్లో. ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని, అలానే టీమ్స్ అందరినీ పంపించి ఇమీడియట్గా ఇలాంటి దారుణ హత్యని ఇమీడియట్గా చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు 7 అదుపులో తీసుకున్నారు. అలానే ఈ 7 దగ్గర నుంచి ఒక 5 కత్తులు, అలానే 3 స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడిని, అలానే నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని, మొత్తం 3 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్డిటి కాలనీలో గతంలో అసాంఘిక చర్యలు జరుగుతూ ఉండేవి. వాటిని ప్రివెంట్ చేయడానికి చనిపోయిన వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంటు కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిత్యం గాంజా గురించి, అలానే అసాంఘిక శక్తుల గురించి, రౌడీ ఎలిమెంట్స్ గురించి ప్రతి నిత్యం వాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ని అన్నిత్యం అప్రమత్తం చేస్తూ ప్రతి సండే రౌడీ షీటెడ్ కౌన్సిలింగ్ కావచ్చు, వెహికల్ చెకింగు, సర్ప్రైజ్ చెకింగు, కార్డన్ సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా కొన్నిసార్లు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్గా కూడా మా కోవూరు ఇన్స్పెక్టర్ గారు గాంజాని 4 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలానే మా ఇన్స్పెక్టర్ వేణు కూడా
22 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఈ గాంజా నిర్మూలన కంప్లీట్ నెల్లూరు జిల్లాలో ఎరాడికేట్ చేస్తే నేర ప్రవృత్తి అరికట్టినట్టుగా అవుతుందని చెప్పి మా వంతుగా పోలీస్ డిపార్ట్మెంటు నిత్యం దీని గురించి కృషి చేస్తుంది. ఈ హత్య చేసిన వ్యక్తులు, వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా 6 ఉన్నారు. దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది. ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు, ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీకి తీసుకుంటాము. అలానే జేమ్స్, మా ఇన్స్పెక్టర్ వేణు 2 డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూరులో కాటన్ సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ మీద కత్తితో దాడి చేయడం జరిగింది. ఆయన స్వల్పంగా గాయపడి వెంబడే వేణు పక్కనే ఉండటం వల్ల ఫైర్ ఓపెన్ చేయడం వల్ల అపాయం నుంచి ఆయన కాపాడారు. వెంబడే గాయపడిన ఆదినారాయణని దాంతోపాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమిక అతను కూడా. అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము. తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ పత్రికా ముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు, నెల్లూరు టౌను, రూరల్ సబ్ డివిజన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అసాంఘిక శక్తుల గురించి, నేర ప్రవృత్తి గల వ్యక్తుల గురించి, రౌడీ ఎలిమెంట్స్ గురించి ఎవరైనా గాంజా కావచ్చు, డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే మేము వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం, ప్రత్యేక రివార్డులు కూడా ఇస్తాం. మన నెల్లూరు జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చూపించాము. రేపు పొద్దున ఉదయాన్నే రిమాండ్ ద్వారా కోర్టులో హాజరు పెడతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు 7 అరెస్ట్ చూపించాము. మొత్తం 14 మంది అండి. ఎఫ్ఐఆర్ ప్రకారంగా 14 మంది, ఇంక్లూడింగ్ కామాక్షి. 9 మంది ఉంటారు. అంటే వాళ్ళిద్దరిని కూడా కస్టడీ తీసుకోవాలి, మన కేసులో కస్టడీ తీసుకోవాలి. ఇంకా వీళ్ళు 7, ఇంకో 2, 9 మంది వాళ్ళిద్దరు కాకుండా అదనంగా 5 పీపుల్ ఉన్నారు. ఈ కామాక్షిని వాళ్ళు 2 టౌన్లో అరెస్ట్ చూపించడం వల్ల మనం పీటీ వారెంట్ ద్వారా ఈ కేసులో తీసుకొని విచారిస్తాం. గతంలో నేర ప్రవృత్తి ఉంది, ఆవిడ కూడా వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. ఇలానే జేమ్స్ కూడా ఎన్డీపీఎస్ కేసులు 3 ఉన్నాయి ఆయన పైన, అవి పెండింగ్ ఫైల్లో ఉన్నాయి. ఆ వివరాలు కూడా ఇస్తాం, మీ అందరికీ ఇస్తాం. ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయని కూడా వివరిస్తాం. ఇలా చెప్పాను. ఆ కోణంలో విచారిస్తాము. రాజకీయంగా చూడలేదు, మేము ఈ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే విచారించాము. అంటే డ్రగ్ ఎన్డీపీఎస్ అనేది మన జిల్లాలో తయారయ్యేది కాదండి. ఇది వేరే జిల్లాల నుంచి స్మగ్లింగ్ అవుతూ ఎన్ రూట్లో మన జిల్లా ద్వారా ట్రావెల్ కావచ్చు. జిల్లాలో కొంతమంది కన్జ్యూమర్స్, కొంతమంది దీని ద్వారా డిపెండ్ అయిన వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్స్ని కూడా స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్లో కానీ వివిధ కాలనీస్లో కానీ మనం ఐడెంటిఫై చేస్తే యూజర్స్, ఎండ్ యూజర్స్ అలానే సేలర్స్ ఇద్దరిని ఐడెంటిఫై చేస్తే మనం టోటల్గా ఎరాడికేట్ చేయగలం.